ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. మీరు విశ్వాసము గలవారై సందేహ పడకుండిన ఎడల అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయడం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయదు గాకని చెప్పిన ఎడల అలాగు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, అవి నమ్మిన పక్షమున మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో వెళుచున్నప్పుడు మార్గ మధ్యమున ఒక అంజూరపు చెట్టు కనబడినప్పుడు ఆయనకి ఆకలి వేసి పండ్లు ఏమైనా ఉన్నాయని దాని దగ్గర పండ్లు కనబడలే. మరి ఆయన ఎంతో కోపంతో ఈయన ఎప్పుడు ఫలించమని వారి శపించినప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చే మార్గ మధ్యంలో అది ఎండిపోవటం చూస్తారు. అదేంటి, పొద్దున్న చూసినప్పుడు ఆ చెట్టు మంచిగా ఉంది, సాయంత్రం ఎండిపోయిందని శిష్యులు అనుకుంటూ విని యేసు ప్రభు చెప్తాడు, మీరు విశ్వాసం కలిగి ఉంటే ఏది అడుగుతారో చేయగలుగుతారు. పొద్దున వెళ్ళినప్పుడు చూసి దాన్ని శపించినప్పుడు సాయంత్రానికి ఎండిపోయింది. మనం దేవుని ఏది అడుగుతామో అది పొందుతాము. అయితే ఇక అంజూరపు చెట్టు విషయం కూడా మనం చూస్తే, అంజూరపు చెట్టు ఆ సమయంలో ఫలించదు, ఆ కాయలు కాసేది కాదు, కొన్ని అప్పుడప్పుడు కాస్తాయి. కానీ దేవుడు ఇప్పుడు వెళుతున్నప్పుడు ఆకలి కొని అడిగినప్పుడు అది ఇవ్వల. అయితే అది కాలము కాని కాలములు అడిగితే అది ఇస్తుందా, ఇవ్వనప్పుడు దాన్ని శపించవచ్చు అని చాలామంది మాట్లాడతారు. మరి ఇది అంజూరపు చెట్టు విషయం దేవుడు ఎందుకు సాదృశ్యంగా చెప్పాడంటే, నీతిమంతులుగా జీవించమని అనేక మేళ్లను దయచేస్తూ ఒక చెట్టుని ఏ రీతిగా దీవించి ఆకులతో కొమ్మలతో ఫలించి ఉండాలి. అయితే చాలామంది విశ్వాసులు ఎట్లుంటారంటే అన్ని రకాలుగా ఉంటూ ఉంటారు, కానీ దేవా ఇప్పుడు కాదు, నేను ఇది కొంత సమయం తర్వాత చేస్తాను, ప్రార్థించడానికి సమయం లేదనో దేవుని నీతిమత్వాన్ని విడిచే వారి గురించి చెప్పబడింది. అంటే ఏ సమయంలోనైనా సరే దేవుని నీతిమత్వంతో నిలిచిన వాళ్ళు మరి దేవుని క్రియలు లేకపోతే దేవుని నిలిచి చేయవలసిన క్రమము ఉండాలని చెప్పినప్పుడు ఈ అంజూరపు చెట్టు మరి ఆ కాలంలో ఫలించలేదు, కానీ ఆ రీతిగా ఫలించకుండా నీతిమంతులు ఉండకూడదని దేవుని వాక్యం చెప్పబడుతున్నమాట. అంటే చెట్టుని సాదృశ్యంగా చెప్పబడుతున్నాడు. మరి నీతిమంతులు అంటే ఒకరోజు ఒక పూట 40 రోజులు ఉపవాసం ఉండటము, లేకపోతే ఆదివారం గుడికి వెళ్ళటము, క్రిస్మస్ రోజున పండగ రోజునో, లేకపోతే ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకునే కాదు. ఒకసారి దేవుని యందు నిలిస్తే ఎప్పటికి కూడా వారు అదే క్రమంలో ఉండాలి తప్ప ఒక పూటకి ఒక రోజుకి 7 రోజులు 7 రకాలైన క్రియలు చేసేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మరి నీతి రాజ్యంలో ఒక చిన్న విశ్వాసి కూడా చేరే అవకాశం లేదు. నువ్వు ఈ పూటకి ఇది కానీ, లేకపోతే ఈరోజు ఇది చేద్దాం, లేకపోతే ఇప్పటివరకు ఇది చేసామని సమర్థించుకునే క్రమం ఉండకూడదు. అందుకని దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఆయనలో నిలిచి ఉండడం అంటే అవకాశం బట్టో, అవసరార్థం బట్టో, ఆ సమయాన్ని బట్టే కాదు. ఎప్పుడు కూడా దేవుని క్రియలలో మనము వెనకంజ వేస్తూ తప్పించుకుంటూ కాలాన్ని బట్టో, ఆ పరిసరాన్ని బట్టో, ఆ పరిస్థితులను బట్టో ఈ చిన్న పొరపాటు చేసామంటే దేవునిలో నిలిచినట్లు కాదు. వారు దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన మరి అవకాశం లేదు. కాబట్టి కొన్ని సమయాల్లోనూ దేవుని నిలిచి ఉండటం అనేది కాదు. అందుకనే మనం పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధించమంటే, మనం పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మనం దేవుని ఆరాధించినప్పుడు మరి ఉదయం లేచినప్పుడు మధ్యాహ్నం చూసినా సాయంత్రం అయినా మన యొక్క రీతి ఒకటే, దేవుని నిలిచి ఉండాలి తప్ప అది సమయాన్ని బట్టి మారేది, అవకాశాన్ని బట్టి మారేది, అనుకూల పరిస్థితి బట్టి మారేదిగా ఉండకూడదు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు వాక్యం చెప్పింది కదా. ఆ రోడ్డు మీద ఎవడో పడిపోయాడు, మనం వెళ్తున్నాం, ఆఫీస్లో ఏమైపోతుందనో, మన మీద కేసు వస్తుందనో తప్పించుకునే ఆలోచన. చాలా క్రియలు చేస్తున్నా కదా దేవా, నేను ముందుకెళ్ళి అక్కడ చేస్తానంటే కాదు, నీ ముందు కనబడేదానికి చేయగలిగిన నీతిమత్వం నీలో ఉండాలి. అట్లాగే మనకు అనేక సందర్భాలలో కూడా మనం ఇప్పుడు కాదు, లేకపోతే వాళ్ళు చేస్తారు కాదు, నీకు దేవుడు అప్పగించిన పని నీ ముందు కనబడుతున్నా అని దేవుని నీతిమత్వంతో నిలిచి చేయటమే మరి ఎప్పటికీ ఉండాలని చెప్పబడుతుంది. ఈ రీతిగా అంజూరపు చెట్టుని దేవుడు శపిస్తే చూసి ఆశ్చర్యపోతే మీరు ఇది ఎక్కడానికి ఆశ్చర్యపోవద్దు. మీరు ఏదైతే దేవుని నామం అడుగుతారో, అంటే ఇప్పుడు ఈ కొండ ఇక్కడి నుంచి పెకిలించబడాలనే విశ్వాసంతో మీరు ప్రార్థన చేసినా జరిపించగలిగిన దేవుడు మీకున్నాడు. మీకు ఉండవలసిన విశ్వాసం ఏంటి? మీరు అడిగేటప్పుడు ఫలింపు కలుగుతుందని విశ్వాసం కలిగి ఉండాలి. చేస్తున్న క్రియలు ఫలించాలంటే ముందుగా విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసము? ఇది జరుగుతుంది, దేవుణ్ణి అడుగుతున్నా విశ్వాసం మనకు ఉండాలని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకునని వాక్యం సెలబడింది. అంటే అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే కూడా, నా నామమును బట్టి నన్నేం అడిగినను మీకు దయచేయుదును.
దేవుడు ఇంతగా మనకి అభయాస్తం ఇస్తున్నాడు. నా నామమును బట్టి ఏం అడిగినా చేస్తాను. అడుగుడి ఇయ్యబడను, తట్టుడి తీయబడను, వెదకుడి దొరకును. కాబట్టి దేవుని అడిగినప్పుడు పొందుతావు అనే విశ్వాసంతో అడగండి. దేవుని సన్నిధిలో నువ్వు పొందగలుగుతావు. కాబట్టి ఓ ప్రియ విశ్వాసి, ఈ రోజున నీకు జరగవలసిన అనేకమైన విషయాల్లో దేవుని అడుగుతున్నావు. అయితే నీ క్రియలు జరగట్లేని ఎంతగానో విచారిస్తున్నామేమో. కొన్ని క్రియలు ఆటంకాలు పడుతున్నాయి అనుకున్నామో, కొన్ని క్రియలు జరగట్లేదు అనుకున్నామేమో, అపవాది చేత శోధింపబడుతున్నావు, అవిశ్వాసుల మధ్య జరగకుండా ఉందనుకుని నువ్వు చాలా చింతలో, లేకపోతే అది జరగదనుకునే అవిశ్వాసం ఉండవద్దు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, అడుగుడి ఇయ్యబడను, తట్టుడి తీయబడను, వెదకుడి దొరుకును. నువ్వు అడిగినది నీవు వెంటనే పొందుతావని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అయితే అడిగినంటే ఇప్పుడు ఎదుటి చంపేసామని అడిగేస్తే అయిపోద్దా? నేను ప్రధానమంత్రి కావాలంటే అయిపోతానా? లేకపోతే ఇంకొక విషయం అడిగితే కాదు. అంటే దేవుణ్ణి అడుగుతున్న వారు ఏ రీతిగా ఉంటారు? ఎవరై ఉంటారు? ఇప్పుడు నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు? నువ్వు విశ్వాసం అయి ఉంటేనే దేవుని దగ్గరికి వస్తావు, అడుగుతావు. అంతే కదా? దేవుని నీతిమత్వం కలిగి నువ్వు జీవిస్తూ అని అడుగుతావు. మరి వాళ్ళు అడిగినప్పుడు దుర్మార్గపు అడిగేసి జరగట్లేదని చెప్పడం అనేది అల్ప విశ్వాసులు చేసే క్రమం. అయితే ఒక్కొక్కసారి మనము అడగటానికో లేకపోతే ఆ పని పొందటానికో అర్హులం కాదు. అంటే అది మనకి ఇవ్వబడేది కాదు. మనము ఉన్న నీతిమత్వాన్ని బట్టో లేకపోతే మనకున్న మరి పరిస్థితిని బట్టో మనకి రావాల్సింది కాదు. అయినను మనం అడుగుతాం దేవుణ్ణి. మరి దేవుణ్ణి అడగొచ్చా? మరి ఈ రెండు విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుంటే దేవుణ్ణి అడిగేటప్పుడు మరి తప్పకుండా పొందుతామని దేవుని వాక్యం అభయాస్తం ఇచ్చింది. కాబట్టి మనము ఏది అడుగుతున్నామో, ఏది పొందుతున్నామో, ఎందుకు పొందట్లేదో మనం ఒకసారి చూస్తే మరి దేవుని వాక్యము నెరవేరు పేరెత్తి కూడా తెలుస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసేటప్పుడు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంకి వచ్చినాక మరి యెహోషువ తర్వాత కొంతమంది న్యాయాధిపతులు వాళ్ళని పరిపాలించారు. వాళ్ళతో పాటు ప్రవక్తలు. మరి చివరి న్యాయాధిపతి లేకపోతే ప్రవక్త చెప్పాలంటే సమూయేలుని చెప్తారు. అంటే సమూయేలు తర్వాత మరి వారిని పరిపాలించిన రాజులు. ఎందుకని? మరి సమూయేలు బహుద్ధుడుగా అయినంత కాలము ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉన్నాడు. సమూయేలు యొక్క కుమారులు వారి యొక్క క్రియలు దేవునికి విరోధమైన క్రియలు, చాలా మంది పట్ల అసభ్యమైన క్రియలు జరుగుతున్నప్పుడు ఈ ప్రవక్తలు కాదు మాకే రాజు కావాలని అడిగాడు. సమూయేలు చెప్తున్నాడు, దేవుడు మీకు ప్రవక్తల ద్వారా అంటే ఆయనే మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఇంక అడుగుతున్నారంటే మాకు రాజు కావాలంటే, అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తాడు, వాళ్ళు అడుగుతున్నారు రాజు కావాలని. అయితే రాజు ఉంటే ఏ రీతిగా ఉంటాడో వాళ్ళకి తెలియదు, తెలియచెప్పు. ఆ రీతిగా అడిగినప్పుడు చూద్దామని చెప్పినప్పుడు సమూయేలు వాళ్ళకి చెప్తాడు, మీరు రాజు కావాలన్నాడు, కానీ రాజుగా మీకు వస్తే ఏం చేయాల్సి వస్తుంది? మీ పిల్లలు వాళ్ళకి బానిసలుగా పనిచేయాలి, రథాలను మోసేవాళ్ళగా లేకపోతే గుర్రాలు మోసేవాళ్ళగా పరిచయం చేసేవారుగా మీకు అవసరం. ఆ దేవుడు ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చి పాలు తేనెలు ప్రవశించే కనాన్ దేశంలో మీకు ఇస్తే మీరు రాజుల ఆధీనంలో జీవించాలనుకునే కష్టమైన ఉంటే వీళ్ళవన్నీ కూడా భరిస్తామని చెప్పి అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, సమూయేలు వాళ్ళపైన గద్దింపుగా అడిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తాడు, సమూయేలు వాళ్ళు నీ పాలన వద్దంటలేదు, నన్నే వద్దంటున్నారు. కాబట్టి కోపం రావాల్సింది నాకు నీకు కాదు. అయినను వారు అడిగినట్టు ఒక రాజుగా వాళ్ళకి చేసి ఇవ్వు అని చేసినప్పుడు మరి దేవుడు చూపించిన రీతిగా సౌలుని సమూయేలుకి చూపించి అతనికి అభిషేకం చేయించి వాళ్ళపైన రాజుగా చేసినప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు, మరి ఇట్లా రాజుగా అడిగినందుకు దేవునికి ఉగ్రత ఉందంటే, దేవుని ఉగ్రత ఏ రీతిగా ఉంటుందో, మీరు అడిగినది దేవునికి వ్యతిరేకంగా రాజును కావాలన్నారు, అయితే దేవుడు ఇస్తున్నాడు. కానీ దేవుని ఉగ్రత ఏదైతే ఉరుములు మెరుపులు కలిసినప్పుడు వాళ్ళు భయపడిపోయి అమ్మో మేము అడిగిన దాన్ని తప్పు చేసుకుంటున్నామంటే అప్పుడు చెప్తాడు, మీరు అడిగారు, దేవుడు మీరు అడిగింది ఇస్తున్నాడు, అయితే మీరు ఉండవలసిన క్రమం ఏంటని చెప్పినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, అంతట సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కేడి చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించు పూర్ణాత్మతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనం మాలినవై రక్షింపలేని మాయా స్వరూపమును అనుసరించుచుందురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడాడు. నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. ఆ దేవునికి ఇష్టం లేని కార్యం అడిగారు, ఆయన దేవుడు మీకు ఇస్తున్నాడు. అయినా మళ్ళీ తిరిగి మీరు వచ్చి దేవుని అడగమంటున్నారు. కాబట్టి దేవుడు మీ మనను మీ ప్రార్థన ఆలకించేవాడే కానీ విసర్జించేవాడు కాదు. అయితే మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటి? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుని ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి మీ యొక్క ప్రార్థన, మీ యొక్క మనల్ని ఆలకించి మీకు రాజుగా ఇస్తున్నాడు. అయితే మీరు దేవుని విసర్జింపకుండా
ఆయన యందు విశ్వాసం కలిగి మీరు పూర్ణ హృదయంతో ఉంటే దేవుడు మీకు మరి కేడు చేయకుండా మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు. కాబట్టి వారి యొక్క ప్రార్థన, వారి యొక్క విన్నపము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని పరిపాలన కాదు వాళ్ళకి రాజు కావాలనుకున్నప్పుడు కూడా వారికి అభిష్టమైన రీతిగా దేవుడికి వారికి ఇస్తూ, అయినను దేవుని ఉగ్రత ఉన్న దాన్ని తగ్గించుకొని మరి సమూయేలును ప్రార్థన చేయమని అడిగిన దాన్ని బట్టి దేవుని వెంటనే దేవుడు ఆ ప్రార్థనకి మరి సమూయేలు ద్వారా సమాధానం చెప్పాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మనం అనేక విషయాలు దేవుని విరుద్ధమైన క్రియలు అంటే మనకు అర్హమైనవి కాదు, ఇశ్రాయేలుకి అవసరం లేదు. ఎందుకని ఇశ్రాయేలు మిగిలిన రాజులకి ఏ రీతిగా పరిపాలించినను దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎప్పటికప్పుడు ప్రవచిస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన కాపుదలలో అనేకమైన గొప్ప విజయాలు పొందిన వీళ్ళు ఇంకనూ రాజు ఉంటే ఆ రీతిగా వేరే ఉంటుంది. మనం అనుకుంటాం కదా, మనకు మజా వేరే ఉంటుందని. కొన్ని విషయాలు అట్లా ఉంటే బాగుంటుంది ఆ రీతిగా కోరుకున్న దానికి కూడా వీరు అల్ప విశ్వాసంలో వీరు పడిపోయి ఉన్నారని తెలిసి కూడా దేవుడు సరే ఇస్తూ, మరి మీరు ఇట్లా వెళ్ళిపోయినప్పుడు దేవుని దూరంగా ఉంటారేమని చెప్తున్నాడు. మీరు ఎప్పుడు కూడా దేవుని విసర్జింపకుండా మీరు పూర్ణ హృదయంతో ఉండండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడతారు. ఎందుకనే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము ఎంత దేవునికి విరుద్ధమైన క్రియలు చేసినప్పుడు, అడిగినప్పుడు, అవి అర్హము కానివి పొందుటకు మనం ప్రయాసపడినప్పుడు దేవుడు ఒక్కొక్కసారి అవి దీవిస్తూ ఇస్తూ, అయితే నువ్వు దేవుని విసర్జించకుండా ఉంటే నువ్వు అడిగిన దానికి నువ్వు ప్రయోజనం పొందుతావు అని చెప్పినప్పుడు, వీరు ఆ రీతిగా రాజును వచ్చిన తర్వాతే ఏం చేశారు? సౌలు కూడా కొంతకాలం తర్వాత దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు, అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది, అనేకమైన శోధనలు పడి వారు అన్య దేవతలను పూజించే క్రమం వెళ్ళిపోయి దేవుని ఉగ్రతకు గురైన క్రమం కూడా మనం చూస్తాం. అంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మన యొక్క ప్రార్థన, మన యొక్క విన్నపము మరి మనం ముందుగా ఆలోచించుకోవాలా. ఏది దేవుని అడుగుతున్నాం? నువ్వు శోధన పడిపోతానని దేవుడు నీకు ఇవ్వట్లేదేమో, లేకపోతే నువ్వు అనుకున్న పదవులు నువ్వు పొందట్లేదేమో, దానివల్ల నీకు శోధింపబడే క్రమం ఉందేమో. నీ వరకు నీకు దేవుడు ఏది మంచిదో అది చేస్తాడనే విశ్వాసం మనకు ఉండాలి. దేవుని అడిగినప్పుడు అది మనకు ప్రయోజనకరంగా ఉండాలి. మనము కోరినది ఆయన నీతిని వదిలే వెళితే దేవుని కృప ఏ రీతిగా ఉంటుంది, దాని యొక్క ప్రయోజనం ఏ రీతిగా ఉంటుంది? దేవుని నీతి మొత్తం లేకుండా పొందిన ఫలాలు దీవెనకరంగా ఉంటాయా? సమాధానకరమైన జీవితం ఉంటుందంటే ఎప్పటికీ ఉండదు. మనం అనుకుంటాం, ధనం కావాలనుకుంటాం, ఎంతో కాలం ప్రయాసపడతాం, కానీ ఆ ధనం సంపాదించిన తర్వాత దాన్ని నిలుపుకుంటాకో, లేకపోతే దాన్ని సక్రమైన రీతిలో వాడుకుంటాకో, లేకపోతే దాన్ని వాడే సమయం కూడా మనకు లేకపోవచ్చు, అనుభవించగలిగిన అవకాశం కూడా శరీరం ఇవ్వకపోవచ్చు. ఇటువంటి ఎన్నో మనం చూస్తాం. అధిక ధనవంతులను చూసాము, మామూలుగా జీవించే వాళ్ళు కూడా సమాధానకరమైన జీవితం జీవిస్తారు. కాబట్టి మన జీవితంలో మనకి ఏమి కావాలో అడిగే ముందు అది మనకి ఎంతవరకు ప్రయోజనకరమో, ఒకవేళ దేవుని సన్నిధిలో మనం పెట్టింది మనకు అనుకూలంగా జరగట్లేదంటే ఆ విషయంలో మనకి ఎన్నో విపత్కర పరిస్థితి వస్తాయని గమనించాలి. అయితే దేవుడు ఏమో చెప్తున్నాడు? అడుగుడు ఇవ్వబడని చెప్తున్నాడు కదా, మరి ఇవ్వాలి కదా. మరి ఇచ్చాడు. ఇశ్రాయేలుకి ఏమైంది? రాజుల మధ్యన అనేకమైన యుద్ధాలలో వీరు అన్య దేవతలను పూజించే క్రమంకి వెళ్ళిపోయారు. దేవుని సన్నిధికి వారి దూరంగా వెళ్ళిపోయింది. ఆ రీతిగా అడిగి తెచ్చుకున్న ప్రార్థన ఫలితాలు సరిగ్గా ఉండవని దేవుడు మనకు అనుగ్రహించకపోవచ్చు. మరి ఇదే సమయంలో మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, కానానీయురాలైన ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువుని అడుగుతుంది. ఏమని? ఆమె యొక్క కూతురు దేవుని పట్టి ఉంది, విడిపించమని. కానానీయులంటే అన్యులు, దేవుని నమ్మిన వారు కాదు. అయినను అన్య స్త్రీ వచ్చి దేవుని అడుగుతుంది. వారు యూదుల దగ్గరికి రారు, అంటే పరస్పర విరుద్ధం కలిగిన వారు, వారి విశ్వాసాలు వేరు. మరి ఆ స్త్రీ వచ్చి దేవుని ఏమడుగుతుంది? దేవా, నా కుమార్తెను రక్షించమని అడుగుతుంది. ఆమె అడిగినప్పుడు దేవుడు ఏమి సమాధానం చెప్పలే. ఎందుకని? ఈమె అన్యురాలు, దేవుని నమ్మిన వాళ్ళు కాదు, కనానీయులు. మరి ఇటువంటి ఆమె వచ్చి ఏమని అడుగుతుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తెను ఇమ్మని. మరి అప్పటి వరకు ఎవరు విన్నపం చేసిన దేవుడు విన్నాడు, సమాధానం చెప్పాడు. అన్యురాలైన ఏమొచ్చి కూడా ప్రభువా అనేది నిజంగా అంటుందా, లేకపోతే విశ్వాసం కలిగి ఉంటుందా అంటే దేవునికి అపనమ్మకం అని కాదు, మనకు కూడా తెలియజేయబడుతుంది. అనేక మంది దేవుని నమ్మని వారు, దేవుని ఎరగని వారు అనుకుంటాం, కానీ చాలామంది వారికి ఉన్న సమయాల్లో దేవుని విశ్వాసం కలిగి అడుగుతారు. అయితే వీళ్ళు అన్యులు కాబట్టి వీళ్ళు అడిగేది ఊరినే వీళ్ళకి అవసరార్థం అనుకుంటాం, కానీ ఈమె అవసరార్థం అడిగిందో విశ్వాసం దొరికిందో మనం చూద్దాం. ఎప్పుడైతే ఆ రీతిగా విశ్వాసం కలిగి ఆమె అడుగుతుందో దేవుడు మాట్లాడకపోయినా ఆమె కేకలు వేస్తుంది. అంటే ఇది తప్పకుండా ఈయన చేయగలిగిన కార్యం, ఈయన నిజమైన దేవుడు కాబట్టి ఈయన దగ్గర నుంచి పొందాలి అనే విశ్వాసమును వేడక కేకలు వేస్తూ అడుగుతుంది తన కుమార్తె గురించి. మరి అంత విశ్వాసం కలిగి ఆమె అడిగితే దేవుని నుంచి మాట రాకపోయినా, అయ్యో ఈయన మాట్లాడట్లేదు కాబట్టి ఈయన దేవుడు కాదనుకును అల్ప విశ్వాసంలో పడలే, చేతికరించుకుని పోలే, లేతే మరి సనుక్కుంటా పోలే, కేకలు వేస్తుంది. దేవుడు మాట్లాడట్లే. ఎందుకని? చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు,
అన్య స్త్రీలు కాబట్టి దేవుడి దగ్గర రానిట్లేదు అనుకున్నాడు. కానీ అన్యురాలైన కూడా ఆమె యందు విశ్వాసం ఏ రీతిగా ఉంది ఎరగటానికి దేవుడు చేస్తున్న క్రమం. అయితే ఆ సమయంలో శిష్యులు ఏమంటున్నారు, ఈమె ఈ రీతిగా కేకలేస్తుందని వెళ్ళిపోమని చెప్పమంటున్నాడు. వెంటనే మరి ఆమె ఏమనుకుంటాలి, ఈయన సమాధానం చెప్పట్లేదు వెళ్ళిపోమంటున్నారు కాబట్టి ఈయన నిజమైన దేవుడు కాదు, వీళ్ళు కరెక్ట్గా అయిన వాళ్ళు కాదు. మనమే అది అనుకుంటాం కదా. మంచి విశ్వాసం కలిగి అక్కడ వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు చేయలేదు, లేకపోతే ఏదైనా ప్రవచనం చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పట్లేదు, అక్కడ వెళ్ళిపోమంటే ఏమనుకుంటాం, ఇదంతా ఒట్టిదే, ఏదో మన గురించి చెప్తున్న వాళ్ళు అనుకుంటాం. కానీ ఆమె ఆ రీతిగా విశ్వాసం కలిగింది, పట్టుదల కలిగి ఉంది. ఏమైనా సరే ఆయనతో అడగాలి, ఆయనతో చెప్పించుకోవాలి అని ఆయన్నే అదే కేకలు వేస్తూ వాళ్ళు చెబుతున్నా అడుగుతున్నాం. అంటే మనకు విశ్వాసంతో పాటు రెండవదిగా పట్టుదల కలిగి ఉండాలి, మూడవదిగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే మనం ఏ కార్యం చేస్తున్నామో దాని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఆమె కూతురు పట్ల ఆమెకున్న ప్రేమ, ఆమె కూతురు దయ్యం పట్టింది. మరి ఆడపిల్లలు ఆ రోజులు పెద్దగా మరి ఎవరు అంత ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు రోజుల్లో భలే కాదు. అప్పుడు అయినను ఆమెను బ్రతికించుకోవాలా, దయ్యాన్ని వదిలించుకోవాలా, వదిలించగలిగిన శక్తిమంతుడు ఈయనే, ఈయన అడిగితేనే అవుతుంది. ఆమెను రక్షించుకోవాలని ప్రేమ తాపత్రయము, ఆయన మాట్లాడలే, శిష్యులు వెళ్ళిపోమంటున్న పట్టుదలతో వేడక ఆమెను ఉన్న ప్రేమ, అంటే మనం చేయవలసిన కార్యం పట్ల ఉన్న ప్రేమ, మరి ఆ పట్టుదల, ఆ విశ్వాసము ఆ రీతిగా ఆమెను అక్కడే ఉంచిందనమాట. అయితే మరి దీంతో పాటు సహనం కూడా అవసరం మన యొక్క కార్యం చేయాలంటే. కాబట్టి ఆయన ఎప్పుడు చెప్తాడు అప్పటి వరకు ఎదురు చూస్తుంది. ఆయన ఏం చెప్పేటప్పుడు ఇశ్రాయేలు వారే నశించిన గొర్రెల దగ్గర పంపబడినానని చెప్పాడు ఆయన. అంటే ఇశ్రాయేలులో మాత్రమే నశించే వారికి పంపబడ్డానని చెప్పాడు. నిజంగా దేవుడు ఈ మాట చెప్పుకుంటాడా? దేవుడు ఇశ్రాయేలుకేనే నశించిన వారికి రక్షించడానికి వచ్చాయని చెప్పాడా? అంటే మన యొక్క సహనాన్ని, నమ్మకాన్ని చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఇశ్రాయేలు కాదు కాబట్టి నాకు అవసరం లేదు అని చెప్పేస్తే అనుకుంటాం, ఆహా నువ్వేం దేవుడు అనేస్తాం. అది కాదు. నువ్వు నమ్మింది ఏంటి, విశ్వసించింది ఏంటి, ఈయన నిజమైన దేవుడు, రక్షించే దేవుడు, ఎవరినైనా రక్షిస్తాడు. కాకపోతే ఆయన యందు నీకున్న విశ్వాసాన్ని నువ్వు దృఢంగా బలపరిచే వరకు దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆమె యొక్క సహనాన్ని చూస్తున్నాడు. నేను ఇశ్రాయేలుకి నశించిన వారికి వస్తానంటే నువ్వు మాకు రాలేదా, ఎందుకని వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకో రకం దుర్భాష ఆడతారు. ఆడలే. ఏముంది అప్పుడు అంతా ఆమె వచ్చి ప్రభు పాదాలు మొక్కి ఆయన రక్షించమని అడిగింది. ఆయన ఒక పక్కన మాట్లాడలే, రెండోసారి మాట్లాడినప్పుడు కూడా ఇశ్రాయేలు వారిని రక్షిస్తున్నాడు. అయినా సరే ఆమె వచ్చి మొక్కిందంటే ఈయన నిజమైన దేవుడు, ఈయన మెస్సయ్య, ఈయన రక్షించేవాడు, ఈయన రక్షణ ఉంది, ఈయన ఎందు విశ్వాసాన్ని నేను మరింతగా మరియు కలిగి ఉంటేనే నాకు జరుగుతుంది, ఈయన ద్వారా లభిస్తుందనే యొక్క పట్టుదల, విశ్వాసంతో, సహనముతో వెళ్ళి ఆమె ఆయన కాళ్ళు పట్టుకుంది. కాళ్ళు పట్టుకుని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, అమ్మా పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయటం న్యాయమా? అంటే ఇప్పుడు పిల్లలు ఎవరు? ఇశ్రాయేలు పిల్లలు. ఇప్పుడు మీరందరూ కుక్క పిల్లలు. అంటే వాళ్ళందరూ కుక్క పిల్లలనే కాదు, అంటే మన సొంత పిల్లలు కాదు. దేవుడు ఆ రీతికి చెప్తున్నాడు. అప్పటివరకు ఎందుకని దేవుడు చెప్తున్నాడు, ఈయన మెస్సయ్య మన దేవుడు కాదు, ఈయన ఏదో వేరే దేవుడు, ఈయన మనకి నమ్మకమైనడు కాదు. మరి కానాన్లు అన్యులు కదా, వారి యొక్క ఉద్దేశము, వారికి అప్పటివరకు జరుగుతున్న క్రమం అదే. ఈయన మన దేవుడు కాదు, ఈయన మెస్సయ్య కాదు. ఈ రీతిగా వారు మరి ఆయన్ని నమ్మట్లే, విశ్వసించట్లే. ఈయన నమ్మకం, విశ్వాసం ఏంటో బయలుపరచబడాలి. లేకపోతే ఆ నమ్మకం, విశ్వాసం ఏ రీతి ఉండవలసి ఉందో ఆయన చూపించి ఈమె ద్వారా చెప్పబడుతుంది. ఆమె ఏమంటుంది, అయ్యా నువ్వు పిల్లలకి ఇచ్చేది కుక్క పిల్లలకు వేడి మరి న్యాయం అని అడుగుతున్నావు, కానీ బల్ల కింద పడిన రొట్టె ముక్కలు కూడా కుక్క పిల్లలు తినే అవకాశం ఉంది కాబట్టి బల్ల కింద పడిన ఒక రొట్టె ముక్కలైనా కుక్క పిల్లలు తీసుకోవచ్చు కదా. అంటే నువ్వు ఇశ్రాయేలుని రక్షించడానికి వచ్చావు, దాంతోపాటు కొంచెమైనా విడిచేసినవి, పడిపోయినాయి, లేకపోతే చేసే క్రియలలో మా పిల్లలు కూడా తీసుకోవచ్చు కదా. మేము అన్యులమే, రక్షణ లేని వారమే, విశ్వాసం లేని వారమే, నీ దగ్గరికి వచ్చి మాట్లాడగలిగిన వారము కాదు. కానీ నీవు నీ పిల్లలతో పాటు, నువ్వు రక్షించే వారితో పాటు మరి ఆ బల కింద పడేసి వదిలేసిన వాటినైనా మా పిల్లలు తినొచ్చా అంటే అంతటి విశ్వాసం కలిగి ఉంది. అంటే ఆయన విడిచేసింది కూడా మేము తీసుకోగలిగితే రక్షణ పొందుతాం. మరి అన్యులైన వారు ఆ రీతిగా ఆయన దగ్గరికి వచ్చి మరి ఆ యొక్క విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆమె ఎంతో పట్టుదలతో, ఆ బిడ్డ పైన ప్రేమతో, సహనముతో మరి ఆయన అడుగుతూ ఏం చెప్తుంది, బల్ల కింద పడిన రొట్టె ముక్కలైన కుక్క పిల్లలకు దొరుకుతాయి. అంటే నీ యొక్క కరుణ మా మీద చూపిస్తే మా బిడ్డ బతుకుతుందని యొక్క ప్రేమ, విశ్వాసము. ఏమన్నాడు, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టు జరుగుతుందని దేవుడు దీవించాడు. అంటే ముందుగా చేయవచ్చు కదంటే అన్యురాలై దేవుని ఎరగని వారే, దేవుని నిర్లక్ష్యం చేసి విసర్జించిన వారు మరి దేవుని ఎరిగి విశ్వాసముతో వచ్చి ఎంత సహనముతో, ఓర్పుతో, పట్టుదలతో, మరి ఆ బిడ్డపైన ప్రేమతో
మరి ఈ 5 విషయాలు కూడా మనం గమనించాలి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు. మనము అడిగే విషయంలో విశ్వాసం కలిగి ఉండాల. తర్వాత మనము ఆ విషయంలో మనం ప్రేమించబడి ఉండాలి. అంటే అది మంచిదయ్యి ఆ క్రియ జరగటానికి మరి అనేక మందికి ఉపయోగకరంగా మనకి దీవెనకరమైన మరి క్రియ మనం అడగాలి. మూడవదిగా మన బిడ్డ బ్రతికుండాలి. బిడ్డ విషయంలో ఆమె నిర్లక్ష్యం చేయకుండా ఆమె రక్షించబడాలని కోరుకునే ప్రేమ. దేవుణ్ణి అడిగితే తప్పకుండా నేను అన్ని మరి ఇస్తాడనే విశ్వాసము. మూడవదిగా పట్టుదల. నువ్వు మరి వాళ్ళందరికీ ఈమెను వెళ్ళిపోమన్నా, మీకు రక్షణ లేదన్నా, లేదు రక్షించేవాడు ఈయన దగ్గర ఉంటుందని పట్టుదలతో ఆయన ఇశ్రాయేలు పిల్లలకే మాత్రమంటే ఎంతో సహనముతో ఇశ్రాయేలు పిల్లలకే ఇస్తావు, కానీ నా పిల్లలకు కూడా నీవు దయచేసే గొప్ప కృప ఉంటుందని ఆ సహనముతో అడిగినప్పుడు మరి ఆమె యొక్క విన్నపాన్ని దేవుడు అంగీకరించి ఆ బిడ్డకు స్వస్థత కలగచేశాడు. కాబట్టి అడుగునప్పుడు మనము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా అడిగితే మన యొక్క ఫలితం పొందుతాము, మరి అది ఏ రీతిగా ఉంటుందంటే మనము విశ్వాసం కలిగి ఉండాలి. అడుగుడివి జరుగుతుంది. ఆ రీతిగానే మనము ఎంతో ప్రేమించబడిన విషయం ఏంటంటే అది నీకు స్వప్రయోజనము, మరి ఇతరులకి అన్యాయం లేకపోతే మోసకరమైనదో నీ యొక్క స్వార్థముతో కూడిన దేవుని యొక్క ప్రేమను పంచగలిగినది కానిది అయి ఉన్నప్పుడు పొందలేవు. కాబట్టి ఆమె యొక్క ప్రేమను బట్టి నిలబడింది. అంతేకాకుండా పట్టుదల కలిగి ఉండాలి. ఇది ఏ రీతిగా సాధించాలి, ఇది నాకున్న శక్తి చాలదు, బలము చాలదు, విశ్వాసంలో మాత్రమే మరి దేవుని యొక్క బలాన్ని పొందే రీతిగా ఉంటుంది. సహనము కలిగి ఉండాలి. అదే వచ్చే వరకు దేవుని అడుగుతుండాలి. ఆ రీతిగా 4 కాకుండా వినయము కూడా ఉండాలి. అంటే నీ పిల్లలకి ఇవ్వనన్నప్పుడు నా పిల్లలకు నువ్వెవరు అనకుండా నా పిల్లలకు కూడా దయచేయగలిగిన గొప్ప దేవుడు అని వినయముతో అడిగిన మనస్సు మన యొక్క ప్రార్థన ఫలించేదిగా ఉంటుంది. ఈ 5 విషయాలు మన ప్రార్థనలు ఉన్నప్పుడు మీరు అడిగినది దేవుడు ఇస్తాడు. మీరు అడిగినప్పుడే పొందారని విశ్వాసంతో ఉన్నామని వాక్యం చెప్పబడుతుంది. మరి కాబట్టి మన యొక్క ప్రార్థన, మన యొక్క విశ్వాసము, మనం అడిగేది ఏ రీతిగా ఉండాలి? ముందు విశ్వాసం కలిగి ఉండాలి. ఈయన చేస్తాడని అదే అడుగుడు ఇవ్వబడను, పొందుతామనే విశ్వాసం ఉండాలి. రెండవదిగా ప్రేమించబడిన విషయం అయి ఉండాలి. అది ఇతరులకు అన్యాయము లేకపోతే లోకంలో మనకే ఆ స్వార్థంతో కూడిందో లేకపోతే అనేకమైన మోసాలతో కూడింది అయింది ఉండకూడదు. అది దేవుని ప్రేమ పంచేదిగా ఉండాలి. మరి ఆ విషయంలో మనము ప్రేమ కలిగిన విశ్వాసంతో ప్రార్థన ఉండాలి. తర్వాత పట్టుదల కలిగి మనం అడుగుతూ ఉండాలి. అది ఇప్పుడు నాకు జరగదు, ఎందుకని అనేకమైన క్రియలు జరిగితే కానీ మనం అనుకున్న కార్యం జరగకపోవచ్చు. కాబట్టి దేవుడు ఆ కార్యం చేయడం అనేకమైన రీతిలుగా ప్రణాళికతో ముందుకు వస్తాడు. మరి ఆ పట్టుదలతో మనం దేవుని అడుగుతున్నప్పుడు నడిపిస్తుంటాడు. మనము దానికి చాలా సహనము కలిగి ఎదురు చూడాలి. చాలా విషయాల్లో అది పొందుటకు సహనంతో ఎదురు అనేకమైన క్రియలు చేస్తున్నప్పుడు మాత్రమే పొందగలుగుతాం. చాలా విషయాలు అంత సామాన్యంగా జరిగే కొంతకాలం తీసుకుంటుంది. అన్ని క్రియలు జరిగితేనే దేవుడు మన యొక్క కార్యాన్ని నెరవేర్చే రీతిగా ఉంటుంది. కానీ మనం అడగగానే ఆ క్రియ అయిపోయే క్రమం ఉండదు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, సౌలు రాజు చీకటి చేయడానికి ఏమైంది? ఇశ్రాయేలు అడిగినప్పుడు దేవుడు వెంటనే వెళ్ళిపోయి అక్కడ రాజునని చెప్పాడా? లేదు. సమూయేలు చెప్తాడు సౌలును అభిషేకించడానికి. సౌలు గార్దబాలను ఎదుక్కుంటూ సమూయేలు దగ్గరికి రావటం, మరి అప్పుడు దేవుడు ఈయన అని చెప్పటం, ఆ క్రమం అంతా జరగాలంటే కొంతకాలము కొన్ని క్రమము జరుగుతూ ఉండాలి. అట్లా మన కార్యాలు నెరవేర్చబడాలంటే దేవుని ప్రణాళిక ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు సహనం కలిగి మనము ఎదురు చూస్తూ ఉండి దేవుని వినయంతో అడగాలి. అయితే దేవా నాకు చేయట్లేదేంటి, ఇంకా చేయవా, నాకు ఎప్పుడు చేస్తావు, వాళ్ళకి చేస్తావని కాదు, వినయంతో దేవా నువ్వు నాకు చేసావు. ఆ రీతిగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం అడుగుడి ఇవ్వబడును, తట్టుడి ఎదుకుడు దొరుకును. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో అప్పుడే నీకు పొందేవారుగా మనం ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థన ఫలించే రీతిగా ఉండాలంటే విశ్వాసము, మన ప్రేమ, పట్టుదల, సహనము, వినయము కలిగి చేసే ప్రార్థన మరి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చే రీతిగా మన జీవితాన్ని ఫలింపజేసేది ఉంటుంది. కాబట్టి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ యొక్క ప్రార్థన ఫలితాలు పొందే వారముగా ఉండాలి. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. మా జీవితాల్లో అనేక విషయాలని మొరపెడుతున్నాము, సమాధానం రావట్లేదు అనుకుంటున్నాము, మొరపెడుతున్నాము మాకు వ్యతిరేకం జరుగుతుంది అనుకున్నాము, మొరపెడుతున్నాము చాలా విషయాలు వెనకబడుతున్నాము. కానీ వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా విశ్వాసం కలిగి ఓర్పుతో, సహనముతో, మరి వినయముతో, మరి పట్టుదలతో నీ సన్నిధిలో చేసిన ప్రార్థన ఆలకించి మరి లోకంలో ప్రేమ పంచేదిగా ఉన్నప్పుడు ఫలించేదిగా ఉంటుంది. కాబట్టి మా యొక్క ప్రార్థన, మీ యొక్క విన్నపాలు నీ సన్నిధికి చేరేలాగున ముందుగా నడిపించము. అంతేకాదండి ఆ యొక్క ఫలితాలు మేము పొందలాగున మరి అడిగినది ప్రతిదీ పొందుతున్నామనే విశ్వాసంతో ప్రార్థించి మా అడుగుడు ఇవ్వబడిన నీ వాగ్దానం నెరవేర్చి మా జీవితాలు నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.